హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూరి విత్ బొంబాయి చట్నీ ఎంతమందికి ఇష్టం ఒకసారి కమెంట్ చేయండి. ఈరోజు మనం బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు కూడా వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈలోపు మనం పక్కన వేరొక స్టవ్ మీద బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకొని ఉప్పు, కారం వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత శనగపిండి కానీ గోధుమ పిండి కానీ కొద్దిగా వాటర్లో కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది పూరీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. పూరీ మనకి మంచిగా ఆయిల్ పీల్చకుండా రావాలంటే ఒక టిప్ అండి, ఏం లేదు, మనం నూనె అనేది బాగా వేడవనివ్వాలండి, అప్పుడే పూరీని వేయాలి. ఈ విధంగా రెడీ చేసుకుంటే పూరీతో ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ.